హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ వ్లాగ్స్. సో ఇది స్విట్జర్లాండ్లో వచ్చేసి డే 3 అనమాట. డే 3 బ్లాగ్. సో ఇంతకుముందు నేను ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్ బ్లాగ్స్ అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది సెప్టెంబర్ మంత్ అనమాట. నేను చాలా కొంచెం వర్క్ ఉండడం వల్ల లేట్ అప్లోడ్ చేస్తున్నాను. సో మేము ప్యారిస్లో 3 నైట్స్ ఉన్నాం అనమాట. తర్వాత స్విట్జర్లాండ్లో వచ్చేసి లూజరెంట్లో 2 నైట్స్, తర్వాత వచ్చేసి ఇంటర్లేకన్కి వచ్చామన్నమాట. ఇంటర్లేకన్. సో ఇక్కడ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న సిటీ బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చిన రోజు టైం ఉంటే మొత్తం ఇక్కడ ఉన్న ఈ సిటీలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ నియర్ బై వచ్చేసి లాటర్ బర్న్ అని ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళండి. సో అక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి మీరు జంక్ ఫ్రా వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అండ్ కానీ కొంచెం తొందరగా వెళ్ళాలన్నమాట. అండ్ లాటర్ బర్న్ అని ఉంటుంది. అండ్ గ్రిండల్ వరల్డ్ ఉంటుంది. సో ఇంటర్లేకన్ నుంచి ఇవన్నీ దగ్గర అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి ఇంటర్లేకన్. సో ఇది మెయిన్ సిటీ అన్నమాట. ఇంటర్లేకన్లో షాపింగ్స్ ఉంటాయి. అండ్ చాక్లెట్స్, క్లాత్స్, గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వాచెస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ మాత్రం చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా హైదరాబాద్లో మనం మినీ బిర్యానీ తీసుకుంటాం కదా, సో అది 300 అట్లా ఉంటుంది. కానీ అక్కడ వచ్చేసి నార్మల్ బిర్యానీ అంటే ఇప్పుడు మనం 2 పీపుల్కి సరిపడంత బిర్యానీ ఉంటుంది కదా, 3000 అనమాట. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఒక మినీ బిర్యానీ వచ్చేసి 3000 ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం నాన్ వెజ్ కూడా ఎలా ఉంటుంది అని అంటే మన దగ్గర ఫ్రెష్గా తీసుకొని తింటాం. ఇక్కడ అలా ఉండదు అనమాట. అండ్ వెజ్జెస్ కూడా అంతా నాకు వీళ్ళు క్లీన్గా ఉన్న వెజ్జెస్ యూస్ చేస్తారు అని మాత్రం నేను అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ అంత బాగలేదు ఫుడ్ మాత్రం. సో ఇది చూసుకోండి, రోటీస్ కూడా అస్సలు బాగోదు. కానీ ఇంకా మనకు వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి తినాలి. అండ్ మీరు ఫుడ్ ఫుడ్కి బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే మీరు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడింగ్ పెట్టుకోండి ప్రతి హోటల్లో. నేను ప్రతి బ్లాగ్లో చెప్తున్నాను, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం యూరోప్ ట్రిప్ వచ్చినప్పుడు అలాగే బుక్ చేసుకోండి. అలా ఉంటేనే బాగుంటుంది, మీకు కొంచెం మనీ సేవ్ అవుతుంది. సో ఇది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి ఇంటర్లేకన్లో అనమాట. ఈ హోటల్ ఉంది కదా, ఇది జంగ్ఫ్రా హోటల్ అనమాట. చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఇదే ఇంకా రాయల్ అనమాట. లైక్ ఈ హోటల్లో 1 డేకి 1 lakh రూపీస్ అనమాట. మేము ఫస్ట్ చూసాము అట్లీస్ట్ 50,000కైనా ఉంటుందేమో అని చెప్పి. మరి 1 డేకి ఎంత లగ్జరీగా ఉండాలి అనుకున్న 1 డేకి 1 lakh అంటే టూ మచ్ కాబట్టి సో మేము వేరే హోటల్ చూసేసుకున్నాము. బట్ మేము చూసుకున్న హోటల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అది జంగ్ఫ్రా హోటల్ కదా, అది డార్లింగ్ మూవీ ఉంటుంది కదా. సో ఆ మూవీలో ప్రభాస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ స్విట్జర్లాండ్ వచ్చాక ఒక హోటల్లో దిగుతారు చూడు. ఒక ఐ మీన్ హీరోతో ఇంకొక కమెడియన్ అంటాడు, ఇంత మంచి హోటల్ బుక్ చేసుకొని బాధపడుతూ కూర్చున్నావేంట్రా అని అంటాడు చూడండి. ఇదే అన్నమాట విక్టోరియా జంగ్ఫ్రా హోటల్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అక్కడ మూవీలో ఉంది గదా, ఇదే అన్నమాట. సో ఇక్కడ మీకు మూవీలో ఉన్న క్లిప్ హోటల్ ఒకటి ఇక్కడ ఇస్తాను, అది కూడా చూడండి. ఇదే బెంచ్ పైన ఇక్కడ మా హస్బెండ్ అన్నమాట. వాడు కూర్చున్న బెంచ్ పైననే ప్రభాస్ కూర్చుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అడుగుతారన్నమాట. సో అది ఎగ్జాక్ట్లీ ఇదే హోటల్ వెనకాల అక్కడ కనబడుతుంది కదా. సో అది నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను అనమాట. జంగ్ఫ్రా హోటల్ ఇదే. ఇక్కడ చాలా షూటింగ్స్ అయ్యాయి అన్నమాట మన తెలుగు వాళ్ళవి. సో ఇది ఇంకా బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ది దిల్ వాలే లే జాయేంగే సంథింగ్ ఏదో మూవీ ఉంటుంది కదా, అది కూడా అయ్యింది ఇక్కడ స్విట్జర్లాండ్లో. అండ్ అది వచ్చేసి ఒక బాలీవుడ్ డైరెక్టర్ది ఒక స్టాచ్యూ లాగా కూడా ఇక్కడ పెట్టారనమాట. ఎందుకంటే ఇంటర్లేకన్ ఫేమస్ అయ్యింది తన వల్లే అని. సో తన స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టారు, ఎందుకంటే ఫుల్ మూవీ షూటింగ్స్ అయ్యాయి కాబట్టి. సో అది. అండ్ ఇక్కడ ఈ హోటల్ 1 lakh కదా, నార్మల్ హోటల్స్ ఈజీలీ 30,000 ఉంటుంది. మీరు కొంచెం 1 month ముందు బుక్ చేసుకుంటే 25 ఎంత ఏది కాదనుకున్నా 25 నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 25,000 అనమాట.
సో 25,000 ఖచ్చితంగా ఉంటుంది వన్ డేకి. అలాగే ఇక్కడ ఇంటర్‌లేకన్‌లో రోడ్డు పైననే ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్‌గా కనబడుతుంది. ఇక్కడ ఇతనున్నాడు కదా! పారాషూట్ ఈ గ్రౌండ్‌లో మొత్తం గ్రీనరీ ఉంటుంది. అండ్ సైడ్‌కొచ్చేసి మొత్తం అన్ని కొండలుంటాయన్నమాట. మంచుగా గూడా కనబడుతూ ఉంటాయి. సో, అక్కడ పారాషూట్ ఎవరైనా కావాలనుకుంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది మన ఇండియన్స్‌కి. సో, ట్రై చేయొచ్చు. అండ్ ఇదొచ్చేసి నేను చెప్పాను కదా! ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఉంటాడు కదా! తన వల్లే ఫేమస్ అయిందని చెప్పి ఈ ప్లేస్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో సైడ్‌లకి మొత్తం ఫ్లవర్స్ అంటే రియల్‌గా చూస్తూ ఉంటే మాత్రం చూస్తూనే ఉండాలనిపిస్తుంది. లైక్ హెవెన్‌లా ఉంటుందనమాట. నిజంగా స్వర్గం అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇదొచ్చేసి ఇక్కడ స్టాచ్యూ కట్టాడు. అండ్ ఇక్కడ ఈ వాటర్ ఫాల్ ఇలా వచ్చేసి ఇది క్యాసినో అంట. సంథింగ్ అందులో ఏముంటదో నాకు తెలీదు. బట్ చూడ్డానికి మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ మార్నింగ్ చూసినా, నైట్ చూసినా ఇలాగే ఉంటుంది. నైట్ టైమ్‌లో లైటింగ్ వల్ల అండ్ ఫ్లవర్స్ చూడండి ఇవి రియల్ ఫ్లవర్స్ అన్నమాట. డిఫరెంట్ ఫ్లవర్స్ వరల్డ్‌లో ఎక్కడ లేని ఫ్లవర్స్ ఐ థింక్ సో ఇక్కడే ఉంటుందేమో నేను అనుకుంటున్నా. చాలా అంటే చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా ఫ్రెష్ ఉంటాయన్నమాట ఫ్లవర్స్ కూడా. రోడ్ పైనే ఉంటుంది. అండ్ ఇతను డైరెక్టర్ అంట. సో, ఇతని వల్ల ఇంటర్‌లేకన్ అనేది ఫేమస్ అయిందంట. సో, దానివల్ల తన స్టాచ్యూ వచ్చేసి ఇక్కడ పెట్టారు. అంబాసిడర్ ఆఫ్ ఇంటర్‌లేకన్. సో, ఇక్కడ ఈయన వల్లనే మూవీ షూటింగ్స్ ఎక్కువ చేయడం వల్ల ఫేమస్ అయిందంట. సో, అందుకని ఈయన గుర్తుగా ఇలా పెట్టారనమాట. సో, ఇక్కడ మన ఇండియన్స్ వీళ్ళందరూ ఇండియన్సే అనమాట. సో, కొంతమంది ఫారినర్స్ వచ్చేసి ఇండియన్ శారీ కట్టుకుంటారు కదా! సో, వాళ్ళకి చెప్తున్నారు మీరు శారీలో చాలా బాగున్నారు అని చెప్తున్నారనమాట. సో, యాక్చువల్లీ నాకు ఆ ప్లాన్ ఉండింది. బట్ అసలు తిరిగి ఓపిక లేక అసలు కట్టుకోలేదనమాట. బట్ నేను తీసుకెళ్ళాను. డెఫినెట్‌గా నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మాత్రం నేను 2, 3 డేస్ నిజంగా శారీ కట్టుకుంటాను. అండ్ నాకు అదొక్కటి మిగిలిపోయింది. బట్ డెఫినెట్‌లీ మళ్ళీ మేము వెళ్తామనమాట స్విట్జర్లాండ్. సో, నిజంగా ఇది చెప్తున్నాను కదా! నా లైఫ్‌లో వెళ్తానా? వెళ్ళనా? అనుకున్నా. బట్ స్విట్జర్లాండ్ అసలు ఎంత సూపర్ ప్లేస్ అంటే బాబోయ్! నిజంగా నాకైతే సీరియస్‌గా ఇక్కడే ఉండిపోవాలన్నంత పిచ్చొచ్చేసింది. ఇంకా నేనైతే ఇంటర్ లేకన్ అనే పట్టుకొని కూర్చున్నాను. నిజంగా ఎంత బావుంటది. చూసారు కదా! ఇక్కడ మొత్తం ఫ్లవర్సే ఉంటాయసలు. మన ఇండియన్స్ కూడా బానే ఉన్నారు ఇక్కడ. అండ్ వచ్చేసి అంటే ఒక 100%లో 10% ఉన్నారనమాట. మరి యూఎస్‌లో ఉంటారు గదా! డల్లాస్‌లో అటు ఇటు అంతా గుంపులైతే లేరు. బట్ అట్లా లేకపోవడమే బెటర్. ఉంటేనే చిరాకొచ్చిద్ది. నాకు తెలీదు ఎందుకో. బట్ నిజంగా ఎందుకంటే అండ్ నిజంగా నేను ఇంతకుముందు యూట్యూబ్‌లో చూసినట్టు వేరే కంట్రీ వెళ్ళినప్పుడు ఇండియన్స్ చూసుకుంటే మొహం తిప్పుకుంటారు, ఓవర్ యాక్షన్ చేస్తారు అని చెప్పి వేరే వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్‌లో చెప్పినప్పుడు నేను విన్నాననమాట. సో దట్ అలాగే నిజంగా ఇక్కడ గూడా అలా ఉంటుంది. నిజంగానే ఉంటుంది. నేను రియల్‌గా చూసాను. అది అండ్ ఇక్కడొచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు అండ్ పాకిస్తాన్ వాళ్ళు మాత్రమే అంటే కొంతమంది నార్త్ పీపుల్ కూడా ఉన్నారు. సో, వీళ్ళు హోటల్స్ పెట్టుకుంటారనమాట. ఇక్కడ మన ఇండియన్స్ రెస్టారెంట్స్ అంటే వాళ్ళవే ఉంటాయి. అది అండ్ ఫుడొచ్చేసి రోటీ అయితే మనం అస్సలు తినలేదు. తినమసలు మనము. ఆ రోటీ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మనం గోధుమ పిండి, మైదాకు వాడతాం కదా! వాళ్ళట్లా కాదు. బ్రెడ్‌తో చేసే పిండి ఉంటుంది కదా! అది ఉంటుందనమాట. బ్రెడ్ చేసి దాన్ని కాలుస్తారనమాట. అదే రోటీలాగా చేస్తారు. అస్సలు బాగోదు. స్మెల్ అయితే గలీజుంటుంది. నేనస్సలు తినలేకపోయాను. నేనేం చేశాను అంటే బిర్యానీ రైస్ మాత్రమే తీసుకొని మేము తిన్నామనమాట. అంటే రైస్ తినాలి అనిపించినప్పుడు ఓన్లీ బిర్యానీ రైస్ తీసుకొని తిన్నాము. అలా చేసాము. అండ్ ఇంక్లూడింగ్ బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసుకున్నాము. ఆఫ్టర్‌నూన్ వచ్చేసి లంచ్‌కి ఫ్రూట్స్ అండ్ సమ్ స్నాక్స్ అలా తీసుకున్నాము. ఇంకా నైట్ టైమ్‌లో ఒక్కొక్కసారి డిన్నర్‌కి అట్లా బయట హోటల్స్‌లో పిజ్జా లైక్ ఇంకా వేరే ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేద్దామని వేరే తీసుకొని తిన్నామనమాట. బర్గర్ అక్కడ మెక్‌డీ గూడా ఉంటుంది. బట్ మన హైదరాబాద్‌లో లాగా ఉండదు. అస్సలుండదు. టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అసలేం బాగోదు.
ఫుడ్‌కు మాత్రం ఇండియానే చాలా బెస్ట్ అనమాట. నాకది అది అది మాత్రం రియలైజ్ అయ్యాను. అంతే. అండ్ చూసారు కదా! ఫ్లవర్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్. అండ్ ఇక్కడొచ్చి కూర్చొని చిల్ అవ్వచ్చనమాట. అండ్ కొంతమంది రోడ్ల పైననే బీర్లు తాగుతారు. అసలేమనరు. కానీ బీర్ తాగిన తర్వాత పిచ్చి పిచ్చి బిహేవియర్ చేయకుండా నార్మల్‌గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఏమీ అనరు. కానీ తాగి పిచ్చిగా బిహేవ్ చేస్తే మాత్రం అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళను పిలిచి కంప్లెయింట్ చేస్తారు. అప్పుడు ఫైనేస్తారు. ఇక్కడ ఫైన్‌లు గూడా ఏం తక్కువుండవు. చాలా ఉంటాయి. అది చూసుకోవాలి. అలా తాగుతున్నారు కదా! పక్కన వాళ్ళు మనం తాగుదామని ఓవర్ యాక్షన్ చేయొద్దనమాట. అండ్ ఇక్కడొచ్చేసి అమ్మాయిలందరూ చూసారు కదా! వాళ్ళు కొరియన్స్ ఫోటోలు దిగుతున్నారు. అండ్ ఫ్లవర్స్ మాత్రం నిజంగా ఈ ఫ్లవర్స్ మామ చెప్పాడనమాట. మా మావయ్య చెప్పాడు. నేను వీడియో కాల్ చేసి చూపించామనమాట ఇంటర్‌లేకన్ మొత్తం ఎలా ఉంది అని. అయితే తను చెప్పాడు స్విట్జర్లాండ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి. వరల్డ్‌లో ఎక్కడలేని ఫ్లవర్స్ అన్నీ అక్కడ ఉంటాయి. చాలా బావుంటుంది అని చెప్పాడు. తను ఇంతకుముందు చాలా కంట్రీస్ తిరిగాడంట. సో, అది చెప్పాడనమాట. ఇది హోటల్. ఆహ్, మేము యాక్చువల్‌గా దీంట్లో చూసాము హోటలు. ఇందులో మేమున్న రోజు అవైలబిలిటీ లేదనమాట ఈ హోటల్‌లో. ఈ హోటల్ గూడా చాలా బావుంటుంది. సో, మీకు తర్వాత నెక్స్ట్ వ్లాగ్‌లలో మేము వెళ్ళిన ప్లేస్‌లలో ప్రతి ఒక్క హోటల్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బడ్జెట్ ఎంత అవుతుంది, ఏంటి, ఎన్ని డేస్ ముందు బుక్ చేసుకుంటే బావుంటుందని కంప్లీట్‌గా డీటెయిల్‌గా చెప్తాను. సో, నెక్స్ట్ వీడియోలలో అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ నాకు మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం ఫుడ్‌కే ఇబ్బందనిపించింది. అండ్ మిగతాదంతా ఓకే. అండ్ షాపింగ్స్ వచ్చేసి కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయన్నమాట. మనం ఏ షాపింగ్ చేయాలనుకున్నా టూ మచ్ ఉంటుంది. మనం హైదరాబాద్‌లో ఒక 500 పెట్టి ఒక టీ షర్ట్ కొంటే, అదే టీ షర్ట్ మనము ఇక్కడ స్విట్జర్లాండ్‌లో కొనాలంటే మినిమమ్ 4000 అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ మన ఇండియన్ రూపీస్‌లో ఒక టీ షర్ట్ వచ్చేసి 4000 రూపీస్. మంచి డ్రెస్ కావాలి అంటే ఈజీలీ 15,000, 20,000 ఉంటుంది. టూ మచ్ ఎక్స్‌పెన్సివ్ ఉంటాయన్నమాట. సో, షూస్ కానీ మీరు బెటర్ షూస్ గూడా అన్నీ అక్కడే షాపింగ్ చేసుకొని ఇక్కడికి రావడం బెటర్. ఇక్కడ షాపింగ్ అనేలాగా ఏం పెట్టుకోవద్దు. ఇంకేదైనా బావుంది, చాలా బావుంది, పర్లేదు అనుకుంటే అక్కడ ఇక్కడ చేయకుండా ఏదైనా ఎక్స్‌పెన్సివ్‌ది మంచిది ఏదైనా మీకు ఖచ్చితంగా కావాలి అనుకున్న ఐటెమ్ ఎక్స్‌పెన్సివ్ అయినా పర్వాలేదు అలా కొనుక్కోండి. అది బెటర్. అండ్ దూరం నుంచి చూడండి ఎంత బావుందో. ఇప్పుడు మేము ఎక్కడైతే తిరిగామో రోడ్ పైన అక్కడి వ్యూ ఇక్కడికొచ్చి తీస్తున్నామనమాట. వీడియో తీస్తున్నాము. చాలా బావుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇది ఇంటర్‌లేకన్‌లోనే. మీరు ఇక్కడ చాక్లెట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కొనకండి చాక్లెట్స్. ఎందుకంటే ఇక్కడ డబల్ రేట్ ఉంటుంది. సో, మీరు జూరిక్ వెళ్ళిన తర్వాత అక్కడ లిండ్ అనేది ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. సో, మేమది నెక్స్ట్ వీడియోలో నేనది పెడతాను. అక్కడ తక్కువకే దొరుకుతాయి. సో, ఇక్కడ 4000 అంటే అక్కడ 2000కి దొరుకుతాయన్నమాట. సో, హాఫ్ రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతారిక్కడ. సో, మీరిక్కడ చాక్లెట్స్ అవన్నీ ఫ్యాక్టరీ దగ్గరే కొనండి. ఇక్కడ బయట షాపులలో ఉంటాయి కదా! ఎంత బావున్నా సరే కొనకండి. అక్కడ ప్రతి చాక్లెట్ దొరుకుతుంది. మేమిక్కడ చూసాం ఆల్రెడీ చాక్లెట్. చూస్తే 4000 చెప్పింది ఒక దానికి. అందులో 10 ఉంటాయి. జస్ట్ ఒక బిస్కెట్ ఎంత ఉంటుంది, అంతే సైజ్. ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది సైజ్ అంతే. దాంట్లో ఒక 10 డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి. దానికి 4000 చెప్పింది. మేము తీసుకున్న ప్లేస్‌లో వచ్చేసి 3000 అనమాట ఫ్యాక్టరీలో. సో, ఇక్కడ మరి 1000, 2000 అట్లా వేరియేషన్ అయితే ఉంటుంది. సో, అందుకని అంటున్నాను. సో, ఇక్కడ కొనకండి ఏమి. అండ్ ఇంకా మేము స్విట్జర్లాండ్‌లో షాపింగ్ అంటే పెద్దగా ఏం చేయలేదు. నేనొచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాను. అండ్ ఒక 2 షోకేస్ ఐటెమ్స్ తీసుకున్నాను. అంతే అనమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఇండియాలో 7కి అట్లా చీకటయిపోతుంది కదా! 6:30, 7కి అలాగా. సో, ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి 9 అనమాట. అయినా ఇలా ఉంది చూడండి. ఇక్కడ చీకటొచ్చేసి నిజంగా ఇదైతే నేను షాక్ అయ్యాను. చీకటి 9కి చీకటవుతుంది తెలుసా? అసలు 8 వరకు కూడా మంచిగా వెలుతురుంటుంది. అసలు నేనైతే నిజంగా అది షాకయ్యాను. చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ ఈవినింగ్ మన దగ్గర రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి అసలు గుంపులో గోవిందలాగా అందరూ ఆహ్, కాకుల్లా ఉంటారసలు. కానీ వీళ్ళది మెచ్చుకోవచ్చు నిజంగా. అసలు రోడ్లు గానీ, హోటల్స్ కానీ
అండ్ ప్రతీదీ వాళ్ళు మెయింటైన్ చేసేది కూడా లైక్ హోటల్స్‌లో చాలా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఏవైనా అక్కడ పెట్టినప్పుడు రెస్టారెంట్‌లో ప్రతీదీ నీట్‌గా పెడతారు. అండ్ అక్కడ చెత్త అలాంటిది ఏది ఉండనివ్వరనమాట. నీట్‌నెస్ మాత్రం చాలా చాలా బావుంటుంది. సో, ఇదనమాట. ఇది మేము తీసుకున్న రూమ్ పక్కనే ఇది. సో, ఇంటర్‌లేకెన్ బ్లాగ్ అనమాట ఇది. సో, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకి నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.